హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో ఒక సంచలన విషయాన్ని చెప్పబోతున్నాను. అదేంటి అంటే, ఆఫ్ఘనిస్తాన్ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈసారి ఏకంగా ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చింది. T20 ప్రపంచ కప్లో భాగంగా సూపర్ 8 మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తుగా 21 పరుగుల తేడాతో ఓడించింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా జట్టు కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. దీంతో సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘాన్ విజయంలో గ్రూప్ 1 సెమీస్ రేసు మరింత ఆసక్తికరంగా మారింది. గ్రూప్ 1లో భారత్ ఇప్పటికే 2 విజయాలు సాధించి సెమీస్ బర్త్ను దాదాపు ఖరారు చేసుకుంది. ఇప్పుడు ఆసీస్, ఆఫ్ఘాన్ కూడా ఒక్కో గెలుపుతో నాకౌట్ రేస్లో నిలిచాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే, కింగ్స్టౌన్లోని ఆర్నెస్విల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తదనుగుణంగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు రెహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్లు శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్కు 118 పరుగులు జోడించి ఆఫ్ఘాన్ జట్టుకు గట్టి పునాది వేసింది. అయితే రెహ్మనుల్లా గుర్బాజ్ 49 బంతుల్లో 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ 51 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు ఇద్దరూ వెంటనే అవుట్ కావడంతో ఆస్ట్రేలియా బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు రన్ రేట్ను అదుపు చేశారు. ఈ మధ్య ఒత్తిడికి లోనవుతున్న ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 149 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు నవీన్ ఉల్ హక్ తొలి ఓవర్లోనే షాక్ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ను డకౌట్ చేసి క్లీన్ బౌల్ చేశాడు. దీని తర్వాత మిచెల్ మార్ష్ 12 పరుగులు తీసిన వెంటనే వికెట్ తీసి అవుట్ చేశాడు. ప్రమాదకర డేవిడ్ వార్నర్ను 3 పరుగులకే వికెట్ పడగొట్టడంతో మహమ్మద్ నబీ సఫలమయ్యాడు. ఈ దశలో బరిలోకి దిగిన గ్లెన్ మ్యాక్స్వెల్ అద్భుత బ్యాటింగ్ని ప్రదర్శించాడు. ఆఫ్ఘాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన మ్యాక్స్వెల్ 41 బంతుల్లో 3 భారీ సిక్సర్లు, 6 ఫోర్లతో 59 పరుగులు చేశాడు. అయితే నూర్ అహ్మద్ వేసిన అద్భుత క్యాచ్ కారణంగా మ్యాక్స్వెల్ నిష్క్రమించాల్సి వచ్చింది. మార్కస్ స్టోయినిస్ 11 పరుగులు, టిమ్ డేవిడ్ 2 పరుగులు, మాథ్యూ వేడ్ 5 పరుగులు వచ్చిన వెంటనే పెవిలియన్ బాట పెట్టారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు మ్యాచ్పై పట్టు సాధించారు. ఒత్తిడిలో ప్యాట్ కమిన్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా చివరి 2వ ఓవర్లలో ఆస్ట్రేలియాకు 33 పరుగులు కావాలి. ఈ దశలో ఆడమ్ జంపా 4 కొట్టి ఆశలు రేపాడు. అయితే ఆఖరి ఓవర్ 2వ బంతి ఆడమ్ జంపా బౌండరీ లైన్లో క్యాచ్ పట్టడంతో ఆస్ట్రేలియా జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 21 పరుగుల తేడాతో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తరపున గుల్బుద్దీన్ నైబ్ 4 ఓవర్లో 20 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, నవీన్ ఉల్ హక్ 4 ఓవర్లో 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తద్వారా ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి విజయంలో కీలక పాత్ర పోషించాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా మీద ఆఫ్ఘనిస్తాన్ ఎంతటి ఘన విజయం సాధించిందో. దీంతో ఆస్ట్రేలియాలో సెమీస్ ఆశలు అత్యాశనే చెప్పచ్చు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రివ్యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ వంశీ. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.